కానీ అత్తా, నా గురించి నాకు దిగులేదు కాని నా దిగులంతా నీ గురించే. నా గురించా? నీ గురించే. ఒక్కోసారి నిన్ను తలుచుకుంటే జాలేస్తుంది, బాధేస్తుంది, భయం కూడా వేస్తుంది. నీలాంటి మంచిదానికి ఇంత కష్టం వచ్చిందేంట్రా భగవంతుడా అని నాలో నేనే కుమిలిపోతుంటాను. ఆనాటి రామాయణంలో సీతాదేవికి వచ్చిన కష్టం లాంటిదేగా నీ కష్టం కూడా. ఏం చేస్తాం, మావయ్య నిన్ను ఇంటికి రానేడు, నువ్వా ఎల్లకాలం ఇక్కడే ఉండను లేవు. డెలివరీ దాకా సరే, ఆ తర్వాత ఏం చేస్తావా అని. ఏం చేస్తాను? నా అదృష్టం ఎటువైపు నడిపిస్తే అట్టే నడుస్తాను. థ్యాంక్స్ అత్తా. నిజంగానే నీలాంటి ఆడది ఉండనే ఉండదు. లేకపోతే నువ్వేంటి నీ చేత్తో నాకు మల్లెపూల దండ కట్టివ్వడమేంటి? చిత్రంగా లేదు? నా జీవితమే ఒక విచిత్రమైనప్పుడు ఇలాంటివన్నీ చాలా చిన్న విషయాలే. అవునత్తా, ఇప్పటిదాకా నేను అడగను లేదు, నువ్వు నోరు తెరిచి నాతో చెప్పనూ లేదు. దేని గురించి? నీ గురించి. అదే, నువ్వెవరు, అసలు నీకంటూ ఎవరైనా ఉన్నారా లేరా, ఇలాంటి విషయాలన్నమాట. నీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పు. ఏం చెప్పను? అదే, అత్తగారిని మావగారిని అమ్మా నాన్న అంటూ పిలిచేదానివట కదా, మీ అమ్మా నాన్నలు ఏమయ్యారు అని. తెలీదు. అమ్మా నాన్న తోడుపుట్టిన వాళ్ళు నాకెవ్వరూ లేరు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అనాథని. అనాథ శరణాలయంలోనే పెరిగాను. నన్ను కన్నవాళ్ళు ఏమయ్యారో తెలీదు. నన్ను అనాథాశ్రమంలో ఎవరు చేర్చారో అంతకన్నా తెలీదు. అంటే నువ్వు పుట్టు అనాథవన్నమాట. కావచ్చు. అవునత్తా, నువ్వెక్కడో అనాథాశ్రమంలో పెరిగితే మా ఆయన, అదే మోహన్ గారు, నిన్నెలా చేసుకున్నారు అని. ఇది కూడా నీకు అభ్యంతరం లేకపోతేనే. ఇన్ని చెప్పిందాన్ని ఇది చెప్పడానికే ఉంది. అనాథాశ్రమంలోనే పెరుగుతూ కష్టపడి డిగ్రీ పూర్తి చేశాను. నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఓ ఉద్యోగంలో చేరాను. ఇక చెప్పకు, మొత్తం అర్థమైపోయింది. నువ్వు ఆఫీస్కి వచ్చే దారిలో వెళ్లే దారిలో ఆయన నీకు బీటేసేవారు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత వద్దనుకుంటూనే నువ్వు పడిపోయావు లవ్వులో, అంతేనా? కావేరి, జీవితం సినిమా కాదు, ఏవేవో ఊహించుకోవడానికి. పెళ్లి ప్రపోజల్ వచ్చేదాకా మోహన్ గారు ఎవరో కూడా నాకు తెలీదు. నిజంగానే? అంటే మీది లవ్ మ్యారేజ్ కాదన్నమాట? కాదు. ఏదో ఫంక్షన్లో ఆయన నన్ను చూశారట, నచ్చానట. అమ్మా నాన్నలతో చెప్పారు. వాళ్ళు వెతుక్కుంటూ నా కోసం వచ్చారు. అనాథనైనా నేను అత్తింటి అభిమానాన్ని, పుట్టింటి మమకారాన్ని ఒకేసారి చూపించారు. కాదనలేకపోయాను. అవును మరి, పచ్చడి మెతుకులు తినేవాళ్లకి పరమాణం దొరికితే ఎవరు మాత్రం వదిలిపెడతారులే. అవును, ఆయనతో పెళ్ళంటే అలా అయింది. మరి మావయ్య నీకెక్కడ తగిలాడు? అదే, ఎలా నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని. యుద్ధంలో మోహన్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారనుకున్నా నేను. అత్తా, ఏంటి అశుభం మాటలు? అశుభం జరిగిందనే అందరూ అనుకున్నారు. నన్ను నమ్మించారు. ఒక్కసారిగా నేను అంధకారంలోకి విసిరేయబడినట్టు, ఈ లోకంలో మళ్ళీ ఒంటరిగా అనాథనైపోయినట్టు. ఆ తర్వాత మార్పు కోసం నేను మళ్ళీ ఉద్యోగంలో చేరాను. మా బాస్ గారి మేనలుడే మీ మావయ్య. అంతా తెలిసి కూడా నన్ను ఏరిగోరి పెళ్లి చేసుకున్నాడు, అంతేగా? ఆ తర్వాత మా ఆయన తిరిగొచ్చాడు, నీ బలవంతం మీద నన్ను కట్టుకున్నాడు, అంతేగా? ఎలా జరిగేడిస్తేనేలే, ఎక్కడో సింహాచలం దగ్గర ఏ గొడవ లేకుండా బతికేదాన్ని. మీ మధ్యకొచ్చి పడ్డాను, లాక్కోలేను, పీక్కోలేను. ఏం చేస్తాం? ఇంట్లో ఉంటే ఓగోల, వీధిలోకెళ్తే ఓగోల. చీచి చిచి, ఇంత కంగాళి చుట్టరికాలు ఏ కొంపలోని ఉండవు మరి.
అన్నా దాన్ని పొద్దుగాలు తీసుకొచ్చినాం, అన్నం కూడా పెట్టలేదు, ఓ కప్పు ఛాయ్ కూడా పోయలేదు. మొహం చూడు ఎట్లా నీరసంగా అయిపోయిందో. ఏం పర్వాలేదురా, దానికి అన్నం పెట్టకూడదు, నీళ్లు కూడా ఇవ్వకూడదు. ఇది మంజు మేడం గారి ఆర్డర్. పాపం చచ్చిపోతుందేమో అన్న, ఒకసారి చూసి వస్తానుండు. ఏం చావదలేరా. ఉండన్నా ఒకసారి చూసి వస్తాను. ఏయ్ నిన్నే ఉన్నావా పోయినవా? ఏయ్ నిన్నే అన్నా పలుకుతలేదే. ఏంట్రా నువ్వు అనేది? ఏయ్ నిన్నే లే. ఏయ్ అన్నా నాకెందుకో డౌట్గా ఉందన్నా, ఒకసారి మేడంకి ఫోన్ చేయన్నా. హలో, నమస్తే మేడం, నేను. చెప్పు. ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు మేడం. ఏమంటుంది అది? కట్టి పడేసాం కదా, ఫుడ్డు నీళ్లు లేక నీరసపడిపోయింది మేడం. నీరస పడిపోయినా చచ్చిపోయినా సరే నేను చెప్పేదాకా దానికి చుక్క నీళ్లు కూడా ఇవ్వద్దు. అలాగే మేడం, ఉంటాను. ఆగో, ముగ్గురు కాపలా కాస్తున్నారా? మందు కొట్టి పడుకున్నారా? ముగ్గురం ఇక్కడే ఉన్నాం మేడం, కంటి మీద రెప్ప పడకుండా కాపలా కాస్తున్నాం మేడం. తేడా వచ్చిందో ఈ మంజు సంగతి తెలుసుగా, మీలో ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో మిగలరు. అలాగే మేడం. మేడం గారండి, హ్మ్? నేను చెప్పేదాకా దానికి ఫుడ్ పెట్టద్దు, నేను చెప్పేదాకా దానికి నీళ్ళు ఇవ్వద్దు అంటున్నారు కదండి. అసలు ఏంటండి మీ ప్లాను? చేతికి దొరికిన రాధని గుట్టు చప్పుడు కాకుండా గుటుక్కుమని పెంచకుండా నిప్పుడు గుప్పెట్లో పెట్టుకున్నట్టు ఇంకా ఎందుకండి ఆలస్యం? చల్పాయ్, దాని ప్రాణాలు తీయడం నా లక్ష్యమే అయితే ఆ పని ఎప్పుడో చేసేదాన్ని. అది బ్రతకాలి, తన ఓటమిని తానే కళ్ళారా చూడాలి. ఆ భవానీ ఎంటర్ప్రైజెస్ని నా హస్తగతం చేసుకున్నానని తెలిసాక దానంతట అదే కులి చావాలి. అదే నా ప్లాన్. ఆ రాధని కిడ్నాప్ చేసి సీక్రెట్ గా దాచిపెడితే వాళ్ళ కంపెనీ మీ సొంతం ఎలా అవుతుంది? అవుతుంది, తప్పకుండా అవుతుంది. అదే ఎలా మేడం? ఇలా. హలో తారకేశ్వరి. హలో మంజు మేడం. ఏంటి, మీ ఎండీని ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసింది? అవును మేడం, అందుకే మా డైరెక్టర్లు అందరం ఒకటే టెన్షన్ పడిపోతున్నాం. ఒక్కొక్కరికి బీపీలు పెరిగిపోతున్నాయి. ఆహా, అవును మేడం, ఆ రమ్మిని ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు, వాళ్ళ డిమాండ్స్ ఏంటో అంతకన్నా తెలియదు. అసలు ఇప్పటిదాకా దాని ప్రాణాలతో ఉంచారో పీక బిస్కి చంపేశారో కూడా మాకు తెలియదు. పోలీసు రిపోర్ట్ ఇచ్చాం, ఊరంతా వెతికిచ్చాం. ఆచూకీ దొరికితేనేగా. ఒక్కో గంట గడిచిపోతుంటే మాకందరికి దిక్కుదోచకుండా ఉంది. మీ చైర్మన్ భవానీ ప్రసాద్ గారికి ఇన్ఫార్మ్ చేశారా? ఆ ప్రయత్నం చేశాం. ఆ ముసలాడు ఎక్కడున్నాడో తెలియలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్సే లేదు. పైగా ఎల్లుంటే మా కంపెనీకి సంబంధించిన కీలకమైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. అందుకే ఏం చేయాలో తోచడం లేదు. ఇంకేం మీటింగ్? చైర్మన్ లేకుండా, ఎండీ లేకుండా కీలకమైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఛాన్సే లేదు. అదే మేడం మా బాధ అంతా. ఎల్లుండి మీటింగ్ జరగకపోతే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడిపోతాయి. కొన్ని లక్షల రూపాయల నష్టం వస్తుంది. ఐసీ. అయితే ఓ పని చేయండి, మీటింగ్ని వాయిదా వేయడం కుదరదు కాబట్టి కొత్త ఎండీని ఎన్నుకోండి. సరిగ్గా మేము అదే అనుకుంటున్నాం మేడం. కానీ ఆ రమ్య మళ్ళీ తిరిగి వస్తే? తారకేశ్వరి, పాలిటిక్స్లో అయినా బిజినెస్లో అయినా రేపు ఏం జరగబోతోందనేది కాదు, ఇవాళ ఏం చేయాలి అని ఆలోచించాలి. రేపటి భయం కన్నా ఇవాల్టి బాధ్యత చాలా ఇంపార్టెంట్. అర్థమైందనుకుంటాను. అమ్మ మేడం గారండి, ఇట్నుంచి పెట్టారా అంబర్ ఫిట్టింగు? ఎస్,
అగ్గిపుల్ల గీశాను, బాంబు బద్దలవుతుంది. ఇదేం హైదరాబాద్ అత్త, అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టు. 200 పెడితే ఇన్నే కూరగాయల, 2000 పెడితే ఆ సంచుడు సరుకులా. ఇలా అయితే సంసారాలు చేసినట్టే. ఏం చేస్తాం, మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. ఇదిగో తగ్గిస్తాం అదిగో తగ్గిస్తాం అంటారే గాని తగ్గించడమే లేదు. వాళ్ళు తగ్గించకపోతే మనమే తగ్గించేద్దాం. సరుకులు కొండం సగానికి సగం. తగ్గించేస్తే ఎలా గడుస్తుంది? ఈ ప్రశ్న నన్ను కాదు, కన్నారుగా కొడుకుని ఆయన్ని అడగండి. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు సుమతి? ఏం చేయడం చేత కాపని ఇది మాత్రం చేతనవుద్ది. ఇదిగో అత్త, మీరు మీ అబ్బాయికి ఏం చెప్పుకుంటారో నాకు తెలీదు. నెలకింతని ఖచ్చితంగా తెచ్చి నా చేతిలో పోయమనండి. ఉద్యోగం వచ్చాక అలాగే చేస్తాడులే. అప్పటిదాకా పస్తులుందామా? ఇదిగో అత్త, అప్పే చేస్తాడో లేక బ్యాంక్ కన్నమే వేస్తాడో ఏం చేస్తాడో నాకు తెలీదు. నాకు మాత్రం సంసారం అడ్డదిడ్డంగా కాదు, పద్ధతిగా జరగాలి. ఏంటి రాజలక్ష్మమ్మ, మీ కోళ్ళ? అవునమ్మా. నీ పేరేంటమ్మా? సుమతి. అదేంటమ్మా, గుడ్డు చప్పుడు కాకుండా నీ కొడుకు పెళ్ళెప్పుడు చేసుకున్నాడు? నీ కోడలికి అప్పుడే తొడుపా? చెప్పాలనే అనుకున్నాం పిన్ని గారు, నా పెళ్లి ముహూర్తం గురించి, నా శోభన ముహూర్తం గురించి. కానీ అప్పటికి ఇంకా మీరు నాకు పరిచయం కాలేదు కదా, అందుకనే చెప్పలేదన్నమాట. పెద్దవాళ్ళమన్న ఇంగితం కూడా లేకుండా ఏంటమ్మా మాటలు? కదా, పెద్దవాళ్లే కదా అంటే అన్నీ చూసిన వాళ్లే కదా, అన్నీ అనుభవించిన వాళ్లే కదా, అన్నీ దాటుకుంటూ వచ్చిన వాళ్లే కదా. మరెందుకు ఏమీ తెలియని నంగరాచుల్లా కడుపు ఎలా అయిందని చెత్త ప్రశ్నలు వేస్తున్నారు? సుమతి, బావుందమ్మా రాజ్యలక్ష్మమ్మ, కోరి కోరి కంచులాంటి కోడల్ని తెచ్చిపెట్టుకున్నట్టున్నావు. చూడండి పిన్ని గారు, నేను మామూలు కంచుని కాదు, కొర కంచుని. కెలికి ముట్టుకోవాలని చూస్తే కెవ్వు మనిపిస్తాను. అదేంటమ్మా, ఎదురు పడితే పలకరించడం కూడా తప్పేనా? పలకరించడం కాదు తప్పు, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయడం తప్పు. ఎదురు పడటం కాదు తప్పు, ఎగతాళి చేయడం. చూడండి, నరం లేని నాలుగు కదా అని ఎట్టా పడితే అట్టా వాగుతుందంటే పిడకలు కొట్టిన చెయ్యి ఎట్టా పడితే అట్టా వాయిస్తుంది. చిన్నంతరం పెద్దంతరం లేకుండా నీ కోడలు అలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఏవి అనవేంటి రాజలక్ష్మమ్మ? ఏమంటుందిలే, కడుపున పుట్టిన కూతుర్నే కంట్రోల్లో పెట్టుకోలేకపోయింది, ఇక కోడల్నే కంట్రోల్లో పెట్టుకుంటుంది. అవునమ్మా, మేము విన్నది నిజమేనా? శృతి వాళ్ళ బాసు శృతిని వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నట్ట కదా. ఆపండి, నా కూతుర్ని వాళ్ళ బాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు. అవును, ఇంతకీ నీ కూతురు వాళ్ళ బాస్కి ఆయన భార్యకి విడాకులు ఇప్పించబోతుందట, నిజమేనా? అవును, విడాకులు తీసుకున్నాక తానే ఆ ఇంటికి మహారాణి అయిపోవాలని ఉవ్విల్లూరిపోతుందట, కరెక్టేనా? ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఏ మందులో మాకులో అదే ఆ టైప్ మాత్రల్ని నెల నెలా వేసుకుంటూ ఉండమని చెప్పు. లేకపోతే పెళ్ళైన నీ కోడలికి పెళ్లికాని నీ కూతురికి ఒకేసారి పురుడు పోయాల్సి వస్తుంది. మరి మేం చెప్పాల్సింది చెప్పాం, ఆ తర్వాత మీ ఇష్టం. వెళ్ళొస్తాం అమ్మాయి, రావే, మనకెందుకు. అరే, ఇప్పుడే ఎందుకు అత్తయ్య కన్నీళ్ళు పెట్టుకోవడం? ఇందాక వాళ్ళు అన్నారే పురుడు పోసే రోజు, ఆ రోజు కోసం దాచిపెట్టుకోండి. ఎటు ఆ రోజు మీరు మీ కూతురు కలిసి ఆడవాలి కదా. డియర్ ఫ్రెండ్స్, నిజంగా మనందరికీ ఇది ఒక షాకింగ్ న్యూస్. మన ఎండి రమ్య మేడం హఠాత్తుగా కనిపించకుండా పోవటం, కిడ్నాప్ అయిందేమోనని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయటం, అయినా ఆవిడ ఆచూకీ ఇప్పటి వరకు తెలియకపోవటం నిజంగా బాధాకరమైన విషయం. అయితే ఎవరి కోసం ఏది ఆగదనే విషయం మనందరికీ తెలుసు. రేపు జరగాల్సిన అతి కీలకమైన మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగి తీరవలసిందేనని మనందరికీ తెలుసు. ఒకవేళ ఈ మీటింగును వాయిదా వేస్తే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేకపోతే మన కంపెనీకి కొన్ని కోట్లు నష్టం వస్తుందని కూడా మనందరికీ తెలుసు. అందుకే ఈ సంక్షోభ సమయంలో ఏం చేస్తే బాగుంటుందా అని మన సీనియర్ డైరెక్టర్స్ అందరూ కలిసి కూర్చొని బాగా చర్చించాక ఓ నిర్ణయానికి రావటం జరిగింది. బోర్డు తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి మీరందరూ అంగీకరిస్తారని నేను నమ్ముతున్నాను.
కంపెనీకి లాభం కలిగించే ఎలాంటి నిర్ణయానికైనా నేను ఓకే. సీనియర్ డైరెక్టర్స్ నిర్ణయం ఏదైనా అందరం ఈ సంక్షోభం నుంచి బయటపడతామంటే నాకు కూడా ఓకే. అయితే వినండి, గతంలో కొన్ని సాంకేతికపరమైన కారణాల వల్ల ఈ కంపెనీ పగ్గాలు చేపట్టాలనుకున్నా అలా చేయలేకపోయినా మంజు ఇండస్ట్రీస్ అధినేత్రి శ్రీమతి మంజుల గారిని ఈ కంపెనీ బాధ్యతలు నిర్వహించవలసిందిగా, మన బాస్గా మన కంపెనీని ముందుకు నడిపించవలసిందిగా మనం కోరాలని తీర్మానించటమైనది. ఓకే ఓకే. మంజు మేడం చేతిలో మన కంపెనీ 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం. శ్రీమతి మంజు మన కంపెనీకి బాస్ అవ్వడం నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను. కానీ టెక్నికల్ గా మనకి ఈసారి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా? రానే రావు. ఎందుకంటే ఈ కంపెనీ ఫౌండర్ చైర్మన్ శ్రీ భవానీ ప్రసాద్ గారు రమ్య మేడంని మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేయటమే కాకుండా ఆయన గారి స్థిర చరాస్తులన్నింటి మీద పవర్ ఆఫ్ పట్టా రాసిచ్చారు. ఇదిగోండి ఆ పవర్ ఆఫ్ పట్టా డాక్యుమెంట్. కాబట్టి శ్రీమతి రమ్య గారు దురదృష్టవశాత్తు కిడ్నాప్ అయినటువంటి ఈ పరిస్థితిలో, తిరిగి వస్తారో రారో తెలియని అయోమయ పరిస్థితిలో, శ్రీ భవానీ ప్రసాద్ గారు అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో కంపెనీ రూల్స్ ప్రకారం మనలో ఎవరికైనా లేక మనందరికీ నచ్చిన మరెవరికైనా ఇప్పుడు ఈ కంపెనీ బాధ్యతలు అప్పగించడానికి చట్టపరంగా ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. ఇదిగోండి మన కంపెనీ లీగల్ అడ్వైజర్ రిపోర్ట్. అంటే మనందరం ఎవరికి ఓకే అంటే వాళ్ళే మన కంపెనీకి బాస్, అంతేనా? అవును, అంతే. శ్రీమతి మంజు గారిని మన బాసుగా అంగీకరించడానికి మీలో ఎవరికైనా అభ్యంతరాలున్నాయా? లేవు. లేవు. శ్రీమతి మంజు గారిని మన బాసుగా ఎన్నుకోవటానికి మీరందరూ సమర్థిస్తున్నట్లేగా? ఈ తీర్మానాన్ని మీరందరూ ఒప్పుకుంటున్నట్లేగా? అవును. థ్యాంక్ యూ. మీరందరూ ఒప్పుకుంటారనే నమ్మకంతోనే శ్రీమతి మంజు గారిని ఇక్కడికి రమ్మని ఆహ్వానించారు. మరికొద్ది సేపట్లో మంజు మేడం గారు ఇక్కడికి రాబోతున్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు మంజు మేడం. భవానీ ప్రసాద్ ఎంటర్ప్రైజెస్ మీకు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతుంది. ఓ థ్యాంక్ యూ. అబ్బో అబ్బో, ఏం రిసీవింగ్ కొంచెం ఎక్కువైందిలే. హ్యాపీ వెల్కమ్ మేడం. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఏకగ్రీవంగా మీరే మా బాస్ కావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ మేడం, దిస్ ఈజ్ యువర్ సీట్. రండి కూర్చోండి. రాధ లేదు కదా అని తెగ రెచ్చిపోతున్నారే. కూర్చోండి మేడం. మంచినీళ్ళు కావాలా?